తమిళనాడులోని ఎన్నూరు సముద్ర తీరంలో పేరుకుపోయిన చమురు తట్టును చాలా వరకు తొలగించారు. చెన్నైకు సమీపంలో ఉన్న ఎన్నూరు తీరంలో 6 రోజుల క్రితం 2 కార్గో షిప్లు ఢీకొన్నాయి. ఆ నౌకల్లో ఎల్పీజీ, పెట్రోలియం ప్రొడక్ట్స్ ఉండడంతో చమురు తెట్టు ఏకంగా 36 కిలోమీటర్ల మేర భారీగా పేరుకుపోయింది. దీంతో చేపల వేటను మానేశారు జాలర్లు. ఈ తెట్టుతో సముద్ర జీవులకు ప్రాణహాని ఉండడంతో ఆయిల్ కంపెనీల సిబ్బంది, వాలంటీర్లు సహాయక చర్యలు చేపట్టారు. తెట్టును, వ్యర్థాలను చాలా వరకు తొలగించారు. మిగతా తెట్టును కూడా తొలగించేందుకు శ్రమిస్తున్నారు. It is only for the second that is getting to come. So we will allow them. 50 kilometers. తమిళనాడులోని ఎన్నూరు సముద్ర తీరంలో పేరుకుపోయిన చమురు తట్టును చాలా వరకు తొలగించారు. చెన్నైకు సమీపంలో ఉన్న ఎన్నూరు తీరంలో 6 రోజుల క్రితం 2 కార్గో షిప్లు ఢీకొన్నాయి. ఆ నౌకల్లో ఎల్పీజీ, పెట్రోలియం ప్రొడక్ట్స్ ఉండడంతో చమురు తెట్టు ఏకంగా 36 కిలోమీటర్ల మేర భారీగా పేరుకుపోయింది. దీంతో చేపల వేటను మానేశారు జాలర్లు. ఈ తెట్టుతో సముద్ర జీవులకు ప్రాణహాని ఉండడంతో ఆయిల్ కంపెనీల సిబ్బంది, వాలంటీర్లు సహాయక చర్యలు చేపట్టారు. తెట్టును, వ్యర్థాలను చాలా వరకు తొలగించారు. మిగతా తెట్టును కూడా తొలగించేందుకు శ్రమిస్తున్నారు. It is only for the second that is getting to come. So we will allow them. 50 kilometers.